అంట్లు ఇక్కడ ఉన్నాయి, షింక్ ఇక్కడ ఉంది, తోమేశాను. ఇక్కడ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళే బదులు మనకి వాకింగ్ లాగా కూడా ఉంటుందండి. కొంచెం కొంచెం తీసుకెళ్ళి సర్దుకోవచ్చు. ఎందుకంటే లేడీస్కి మంత్లీ రీసైక్లింగ్ కింద బాడీలో నుంచి చెడు రక్తం అనేది పోతుంది. మనకి ఇంకొంచెం తినేసి కూర్చుంటే లేడీస్కి హెల్త్ పాడవుతుందండి. జెంట్స్ బయట తిరుగుతూ పనులు చేసుకుంటూ ఉంటారు, ఎక్కడికక్కడ ఆగిపోరు. మనం కూడా లేడీస్ ఇలా వాకింగ్ లాగా ఉంటుంది. ఇంట్లోనే ఏదో ఒకటండి, అలా బద్ధకంగా తినేసి కూర్చునే బదులు ఏదో ఒకటి ఇలా చిన్న వాకింగే కదా, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు వాకింగ్ అనేది. ఎందుకంటే మనం బాగుంటేనే ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవచ్చు, ఇంట్లో ఇల్లు నీట్గా పెట్టుకోవచ్చు. ఇంటి పని అంతా కూడా హుషారుగా చేసుకోవాలి. ఎక్కడికక్కడ వదిలేసి ఇల్లు గలీజ్గా పెట్టుకున్నా మనకి ఇల్లు కలిసి రాదండి. ఇల్లు కలిసి రాదు. ఇంట్లో ఏయో ఒకటి సమస్యలు, గొడవలు వస్తూనే ఉంటాయి. పిల్లలు పెద్ద అయ్యే వరకు కూడా అవన్నీ కూడా ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట. అలా ఎక్కడికక్కడ పెట్టేసుకుంటే ఆరోగ్యపరంగా లేడీస్ దెబ్బతింటారు చాలా వరకు. అందుకనేసి ఇంట్లో ఎక్కడికక్కడ కూర్చోకుండా తినేసి ఒళ్ళు పెరగడమే కాదండి, ఫ్యూచర్లో ఒళ్ళు పెరగడమే కాదు, కొంతమందికి వస్తుంది, అదృష్టం ఉన్న వాళ్ళకి రాదండి ఒళ్ళు. అలా అనేసి తినేసి కూర్చోకూడదు కుదేసిన గుమ్మడికాయలాగా. కొంచెం అటు ఇటు వాక్ చేయాలి. ఏమంటారు?